జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టార్లోకి సోమవారం రాత్రి ప్రవేశించిన పాకిస్తాన్ డ్రోన్లను కూల్చేశామని భారత ఆర్మీ ప్రకటించింది. డ్రోన్ల ద్వారా ఎదురైన ముప్పుతో కొంత సమయం బ్లాకౌట్ ప్రకటించడం వల్ల ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొందని పేర్కొంది. సాంబా సెక్టార్లో సోమవారం సాయంత్రం కనిపించిన కొన్ని డ్రోన్లు మినహా మరే ప్రాంతంలోనూ పాక్ డ్రోన్ల కదలికలు రికార్డు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్లో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో మరిన్ని S-400లు కావాలని భారత్ రష్యాను కోరినట్లు రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. దీనికి రష్యా కూడా సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. కుదిరితే S-500 కోసం చర్చలు జరుగుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాక్ క్షిపణులు, డ్రోన్లను సమర్థంగా పేల్చేసిన S-400ను ఇండియాలో సుదర్శన్ చక్రగా అభివర్ణిస్తున్నారు.